హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? నా పిల్లో కింద. ఒక అద్భుతమైన కథ. ఒకరోజు ఉదయం సామ్ కరకరలాడే తృణధాన్యాలు నమిలింది. ఆమె తన దంతాలు కదలటం గమనించింది. అమ్మా, నా పన్ను వదులుగా ఉంది అని ఆమె ఆక్రోశించింది. నోటిలోంచి దంతం రాలిపోవడంతో సామ్ కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె మెరిసే, సూటిగా ఉండే పంటిని పట్టుకుంది. నువ్వు పెద్ద అమ్మాయివి అవుతున్నావు అని అమ్మ నవ్వుతూ పంటిని మెల్లగా తాకింది. మీ పళ్ళన్నీ రాలిపోతాయి. నాలాంటి కొత్త పళ్ళు వాటి స్థానంలో వస్తాయి. అయితే అవన్నీ ఒకేసారి రాలిపోతాయా? సామ్ అడిగింది. కాదు. ఈ రాత్రి పడుకునే ముందు నీ చిన్న పంటిని నీ దిండు కింద పెట్టుకో. టూత్ ఫెయిరీ వచ్చి దానిని తీసుకుంటుంది. ఉదయం టూత్ ఫెయిరీ మీకోసం ఉంచిన బహుమతి మీకు దొరుకుతుంది. వా! సామ్ అనుకున్నది. నా దంతాన్ని నా దిండు కింద ఉంచినందుకు నేను బహుమతిని పొందబోతున్నాను. అమ్మా, నా దంతాలకి ప్రతిదానికి బహుమతి వస్తుందా అని అడిగింది సామ్. అవును హనీ, అమ్మ బదులిచ్చింది. తన తల్లి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి సామ్ పడుకునే వరకు ఆగలేదు. ఆమె చిన్న దంతాన్ని జాగ్రత్తగా తన దిండు కింద పెట్టుకుంది. నిరీక్షణతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆమె కడుపు సీతాకోకచిలుకలతో నిండిపోయింది. ఆఖరికి నిద్రలోకి జారుకునే ముందు ఆమె ఎగరవేసి తిరిగింది. మరుసటి రోజు సామ్ మంచం మీద నుండి కాలితో దిండును నేలపైకి విసిరింది. ఆమె తల్లి వాగ్దానం చేసినట్లుగా కొన్ని మెరిసే నాణేలు లేదా స్ఫుటమైన డాలర్ బిల్లులను చూడాలని ఆశించింది. కానీ బదులుగా అక్కడ ఏమీ లేదు. పన్ను కూడా లేదు. వర్తమానం లేదు. అమ్మ ఏమైందోనని గదిలోకి పరుగెత్తింది. బహుమతి లేదు. నా పన్ను పోయింది. సామ్ అరిచింది. ఆహం, వింతగా ఉంది అంది అమ్మ. సామ్కి ఒక ఆలోచన వచ్చింది. బహుశా నేను టూత్ ఫెయిరీకి ఉత్తరం వ్రాయగలను. ఆమె నా పంటిని మరియు నా బహుమతిని కనుగొనగలదా అని నేను ఆమెను అడగగలను. అదో గొప్ప ప్లాన్ లా ఉంది అని అమ్మ బదులిచ్చింది. సామ్ ఆ రాత్రి పడుకునే ముందు ఆమె జాగ్రత్తగా ఒక ఉత్తరం రాసి దానిని మడిచి తన దిండు కింద పెట్టుకుంది. టూత్ ఫెయిరీ తన కోరికకు సమాధానం ఇస్తుందని ఆమె ఆశించింది. ప్రియమైన టూత్ ఫెయిరీ, నా పన్ను ఎక్కడికి పోయింది? నా పన్నుకు బదులు నేను ఒక బహుమతి పొందుతానని మా అమ్మ చెప్పింది. కానీ నాకు ఎటువంటి బహుమతి దొరకలేదు. మీ స్నేహితురాలు సమంత చాలా విచారంగా ఉంది. టూత్ ఫెయిరీ ల్యాండ్ నుండి సామ్ లేఖను చదివింది. మునుపెన్నడూ పిల్లల దిండు కింద నుండి పంటి లేదా బహుమతి తప్పిపోలేదు. ఆమె మరుసటి రోజు సామ్ ఇంట్లో అసాధారణంగా కనిపించాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం టూత్ ఫెయిరీ సామ్ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఆమె అపారమైన నీలిరంగు ఈకలు, ఎర్రటి ముఖం, నారింజ రంగు ముక్కు మరియు ఆకుపచ్చ కళ్లతో మాయాపక్షిపై స్వారీ చేస్తోంది. సామ్, గోర్డిని కలవండి. నేను పళ్ళు సేకరించేటప్పుడు మరియు బహుమతులను అందజేసేటప్పుడు అతనిని నడుపుతాను అని టూత్ ఫెయిరీ చెప్పింది. సామ్ మరియు ఆమె తల్లి మాట్లాడలేకపోయారు. టూత్ ఫెయిరీ తమ వంటగదిలో ఉందని వారు నమ్మలేకపోయారు. అందరూ చుట్టూ చేరండి, సామ్ చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతానికి మరియు నా పంటికి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మన గూఢచారి టోపీలను పెట్టుకుందాం. అందరూ మాట్లాడారు మరియు గోర్డి తప్ప అందరూ ఒక ప్రణాళికతో ముందుకు వచ్చారు. టూత్ ఫెయిరీ, సామ్ మరియు మామ్ టూత్ మరియు వర్తమానం కోసం ఇంటిని వెతకడానికి విడిపోయారు. గోర్డి ఇంతలో పెరట్లోకి దూరాడు. అతని పొడవాటి ముక్కు భూమిలోకి ప్రవేశించింది. ఉడుతలు చెట్టు పైకి పరిగెత్తాయి. ముళ్లపందుల పరుగెత్తుకొచ్చింది. అదే సమయంలో బ్లూబర్డ్స్ మరియు రాబిన్లు ట్వీట్ చేశారు. ఇతరులు పంటి మరియు వర్తమానం కోసం వెతుకుతూనే ఉన్నారు.
గోర్డి పిచ్చిగా పెరట్లోని రంధ్రం కప్పాడు. సామ్ కిటికీలోంచి గోర్డీని పిలిచింది. బయట ఏం చేస్తున్నావు? ఆమె అనుమానంగా అడిగింది. మేము గోర్డీ ఏమి చేస్తున్నాడో చూడటానికి వెళ్ళాలి. గోర్డీ తన చుట్టూ టూత్ ఫెయిరీ, సామ్ మరియు ఆమె తల్లిని కనుగొన్నాడు. అతను కొంటెగా దూకాడు, భూమిని దుమ్ముతో కప్పాడు. సామ్ అతను ఏదో దాస్తున్నాడని త్వరగా గుర్తించింది. అక్కడ కింద ఏముంది గార్డీ? కొన్ని సెకన్ల త్రవ్విన తర్వాత సామ్ మట్టి దిబ్బ కింద ఒక ప్యాకేజీని కనుగొన్నది. అవును, గ్రేట్ జాబ్ సామ్! టూత్ ఫెయిరీ మరియు ఆమె తల్లి అరిచారు. కానీ సామ్ చిరునవ్వు చెదిరిపోయింది. ఆమెను మోసగించినందుకు ఆమె గోర్డిపై కోపంగా ఉంది. నా బహుమతిని ఎందుకు దాచావు? ఆమె అతనిని అడిగింది. సామ్ గోర్డి కళ్ళలోకి చూశాడు. మీరు నన్ను మోసం చేశారని నాకు కోపంగా ఉంది. గోర్డి ముసిముసిగా నవ్వుతూ, క్షమించండి, నేను మీ మనోభావాలను గాయపరిచాను. ఇది తమాషాగా ఉంటుందని భావించాను. నేను దానిని గట్టిగా చుట్టాను. మీరు కనుగొన్నప్పుడు అది సురక్షితంగా ఉంటుంది. అదనంగా, మీరు మీ దంతాలు మరియు మీ వర్తమానం రెండింటినీ ఉంచుకోవచ్చు. ఫర్వాలేదు గోర్డీ అని సామ్ చెప్పాడు. నేను నిన్ను క్షమించాను. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని మంచి అనుభూతి చెందారు. తర్వాతసారి మనమందరం ఫన్నీగా భావించే ఆట ఆడుదాం అని సామ్ చెప్పింది. గోర్డీ బదులిచ్చాడు, ఇది మాయాజాలంలా ఉంది ఆలోచన. ధన్యవాదాలు టూత్ ఫెయిరీ, అమ్మ మరియు సామ్ అని. టూత్ ఫెయిరీ గోర్డీపైకి దూసుకెళ్లి వీడ్కోలు పలికి, తర్వాత కోల్పోయిన దంతాల కోసం సిద్ధం చేసేందుకు తిరిగి టూత్ ఫెయిరీల్యాండ్కు వెళ్ళింది.